స్టార్ట్ అన్న. మతోన్మాదం అంతం, సిజేఏసీ పంతం, మత సామరస్యత వర్ధిల్లాలి, మానవత్వం ప్రజ్వరిల్లాలి. జై భీమ్, జై భారత్, జై జై రాజ్యాంగం. క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసీ నుండి, భారత్ టీవీ నుండి, ఇండియా TV9 యూట్యూబ్ ఛానల్ నుండి మీ అందరికీ వందనాలు, దైవాశీస్సులు. క్రీస్తు హతసాక్షి, దేవుని కొరకు రోషంగా బ్రతికిన సత్సాక్షి పగడాల ప్రవీణ్ కుమార్ గారిని హత్య చేశారనడానికి భారత్ టీవీ మొదటి నుండి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా గ్రౌండ్ రిపోర్ట్లో మేము చెప్పుకుంటూ వచ్చిన విషయాలను దేవుడు వాటిని ఒక్కొక్కటిగా మన సహోదరులందరి ద్వారా బయట వేస్తున్నారు. ఇందాక ఒక వీడియో చూశారు. అలాగే RTV వారు పగడాల ప్రవీణ్ కుమార్ గారు బారు షాప్కి వెళ్ళి అక్కడ వైన్ కొంటున్నట్లు చూపించారు. ఆయనేనని క్వశ్చన్ మార్క్ పెట్టి నిర్ధారణ చేస్తూ మాట్లాడారు. ఇందులో పోలీసు వారి లేదా మతోన్మాదుల గేముండా దీని మీద మన స్పందన ఎలా ఉండిద్దో, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో, లేదా రేపో ఎల్లుండి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి దానికి ఈ విధంగా కార్యాచరణ చేశారు. కానీ మనం నమ్మే దేవుడు నిజమైన దేవుడు కదా. ఇందాక మనం చూశారు. ఇప్పుడు చూడండి, అసలు దొంగ స్వరం వినండి. ఈ హెల్మెట్ పెట్టుకొని, మాస్క్ పెట్టుకొని, కలద్దడి పెట్టుకొని బార్ షాప్కి వెళ్ళి పగడాల ప్రవీణ్ కుమార్ గారు దిగువ స్థాయిలో బజారు మనుషులాగా వైన్ సాగుది, మందు దాగి బైక్ నడిపి చచ్చారు అని క్రియేట్ చేసే దొంగలు వినాలి. ఆయన అసలు దొంగ స్వరం విందాం ఇప్పుడు. ఏం కొనుంటుంది వాటర్ పనిచేయలేదు. స్కామ్ మకాడి అంతది తీసాను. బండిలు చూడండి. వాటర్ అది వైట్ డ్రమ్ సార్, బకాడి వైట్ డ్రమ్. కార్ పెట్టింటారు కార్ పెట్టింటారు వెళ్ళిపోయాడా? చూశారు కదండి. ఇప్పుడు చెప్పండి, RTV వారిని నేను అడుగుతున్నాను. ఈ న్యూస్ని వైరల్ చేయడానికి సిద్ధపడిన శాటిలైట్ ఛానల్స్ వారిని, సోషల్ మీడియా ఛానల్స్ వారిని నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఈ CCTV ఫుటేజ్లో దొరికిన అసలు దొంగ మర్డరిస్టు, ఈ మర్డరిస్టుతో పాటు ఎంతమంది దొంగలు ఉన్నారు, ఫుల్గా తాగి ఉన్నారు. ఇక్కడ దాకా మోసుకు కట్టి
ఈ షేపు చూపించి పగడాల ప్రవీణ్ కుమార్గా మీరు క్రియేట్ చేశారు. సో ఏదైతే ఎన్టీఆర్ జిల్లా ఎంటర్ అయిన తర్వాత అక్కడ నుండి కొవ్వూరు దాకా విజయవాడ టౌన్లో ఒక్క సీసీటీవీ ఫుటేజ్ కూడా గౌరవ పోలీసు వారు చూపించలేదు. గన్నవరం చూపించారు, ఇటు కేసర చూపించారు. అక్కడ నుండి విజయవాడలో టౌన్లో ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ చూపించాలా? ఖచ్చితంగా ప్రతి పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలి. ముఖ్యమంత్రి గారు తమరికి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఈ దుర్మార్గమైన పోలీసు వ్యవస్థ మాకు ఎందుకని పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఎన్టీఆర్ జిల్లాలో ఎంటర్ అయినా వీడియోలు చూపించలేదు, సీసీటీవీ ఫుటేజులు అంటే దానికి ముందే చంపేశారు. ఇప్పుడు స్వరం విన్నారు. పగడాల ప్రవీణ్ కుమార్ గారు స్వరమా? హైట్ అదేనా? పగడాల ప్రవీణ్ కుమార్ గారిని ఒక తాగుబోతుగా క్రియేట్ చేయాలన్నారు, సాక్ష్యాలను తారుమారు చేయాలనుకున్నారు. ఇందులో పోలీసు వారు కూడా ఉన్నారు. వాళ్ళను కూడా ఈ కేసులో కుట్ర పూరితమైన నేరం కింద అరెస్ట్ చేయాలి. లంచగొండులు ఉన్నారు. ఆ లంచాలు తీసి బతికే కన్నా ఆ పందులు తిని బ్రతికితే బెటరు. పందులు తిని బ్రతికేది బ్రతకదు. అలాంటి సొమ్ము తిన్నా అది శాపమే వస్తుంది, నాశనం అవుతారు. మా మనోభావాలు గాయపడ్డాయి. ఒక దైవజనుడి తాగుబోతుగా క్రియేట్ చేసిన నీచపు పనికిమాలిన వృత్తిలో ఉండాలని చెప్తున్నాను నేను. చంపింది కాక చంపినోడి దగ్గర లంచాలు తీసుకొని వాళ్ళది 1-2 తిని త్రాగి మా మనోభావాల మీద దాడి చేస్తారా? పాస్టర్లు అంటే తాగుబోతులకి చిత్రీకరించి క్రైస్తవ మీద దుమ్మెత్తిపోసి మా మీద ఇంకా దాడులు కుట్ర చేస్తారా? ఇదంతా పోలీసు వ్యవస్థ జవాబు చెప్పాలి. ఇప్పుడు ఎవడెవడు వాగాడు సోషల్ మీడియాలో ఆ మతోన్మాద ఊర పందులను ఊర కుక్కలను అరెస్ట్ చేయకపోతే ఇక మేము ఎలా చేస్తాం అలా చేస్తాం. అంటే పగడాల ప్రవీణ్ కుమార్ గారు చనిపోయి ఒక రోజు గడక ముందే యాక్సిడెంట్ చనిపోయాడు, తాగి బైక్ నడిపారని వైరల్ చేసుకుంటూ వచ్చారు ఒక సీక్వెల్గా. అంటే కరుణాకర్ సుగుణాగాడికి తెలుసు, పంది ప్రసాద్ గాడికి తెలుసు, ఎవడెవడు యాక్సిడెంట్ వాగాడో తాగి బండి దోలాడని వాగాడో వీళ్ళందరికీ తెలుసు. వాళ్ళకి సంబంధించినే వాళ్ళే ఖచ్చితంగా తూర్పుగోదావరి జిల్లా పోలీసులు కూడా మేనేజ్ చేశారు. భారీ స్థాయిలో లంచాలు తీసుకున్నారు. అందుకే ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేసి ఒక ట్రయల్ వేశారు. ఈ వీడియో రిలీజ్ చేయండి, దీని మీద మేము రేపుగా నిల్లుండి కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చి తాగాడు, ఆయన బాడీలో ఆల్కహాల్ ఉందని క్రియేట్ చేస్తాము, కేసును క్లోజ్ చేద్దాము అని కుట్ర చేశారు. ఇదేగా మీరు చేసిన కుట్ర. ఎంత దుర్మార్గం చూడండి. ఇప్పుడు ఏమంటారు? ఇంకా కొన్ని వీడియోలు తీసుకురండి. మరి పొద్దునేమో సీసీటీవీ ఫుటేజ్ దగ్గర బుక్ అయ్యారు మీరు. ఒక సీసీటీవీ ఫుటేజ్లో 26 తారీఖు సీసీటీవీ ఫుటేజ్లో ఆయన పడిపోయినట్టు క్రియేట్ చేశారు. అది కూడా మార్ఫింగే. మరి ఆయన పడిన తర్వాత కారు వెళ్ళింది, ట్రక్ వెళ్ళింది అన్నారు. నిన్న రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్లో సీన్ ఆఫ్ ఎఫెన్స్లో పగడాల ప్రవీణ్ గారు బుల్లెట్తో 4 కార్లు ఉన్నాయి అన్నారు. మరి ముందు 31 సెకండ్లో ముందు కెమెరాలో ఈ వెనక కెమెరాలో 4 కార్లు ఎందుకు పడలేదు? ట్రక్ యాడ్ నుంచి వచ్చింది. పక్కాగా ఎక్కడైతే కేసర చెక్ పోస్టు వద్ద నుండి కొవ్వూరు చెక్ పోస్ట్ వరకు పగడాల ప్రవీణ్ కుమార్ గారు బ్రతికిలేరు. మధ్యలో ఏడో కిడ్నాప్ చేసి చంపేశారు. మరి ఎందుకని పోలీసు వారు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు ఒక్కటి కూడా తీయలేదు? అంటే ఇప్పుడు ఆ 4 గంటలు ఏం జరిగిందంటే ఇదిగో తాగుతా తిరిగేయడం అని క్రియేట్ చేయడానికి మనం అడుగుతాం కాబట్టి ఇది చేశారు. పోలీసు వారు ఆ యూనిఫామ్ మీద ఉన్న గౌరవమే పోతుందండి. ఎంత దుర్మార్గమా? అంటే ఏంటి? ఈ బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలో ఉండి మమ్మల్ని చంపడానికి ఇప్పుడు ఇది లేపారా? మేము చెబుతున్నాం చావంటే మాకు భయం లేదు, మేము చావడానికి సిద్ధపడాం క్రీస్తు సేవ అంటేనే. కానీ మేము మాత్రం చనిపోతూ కూడా మిమ్మల్ని దీవించి క్షమించమని వెళ్తాం. మా దేవుడికి అది మాకు దేవుడు నేర్పించింది. ఎంత నాటకాలు చేశారండి, ఎంత దుర్మార్గాలు చేశారండి పోలీసులు, ఎంత దుర్మార్గాలు చేశారు. మేము చెబుతున్నాం కదా, ఈ దేశవ్యాప్తంగా తెలుగు 2 రాష్ట్రాల్లో మా వాళ్ళు ప్రతి వింగులో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరి ఇంకేం కొత్త డ్రామా చేస్తారో చూద్దాం. దీనికి జవాబు చెప్పాలి పోలీసులు. ఇప్పుడు ఏంది? పోలీసులు మేము చెప్పలేదు కదండి, ఆర్టీఓ వాళ్ళు చెప్పారు, మేము చెప్పలా అని తప్పించుకోవడానికేగా. ప్రతిదీ మోసము, దగ, దుర్మార్గము, నీచ్యం అంతే.
ఎంత తీవ్రంగా మా మనోభావాలు గాయపడ్డాయి అంటే, ఎంత గుండె ఆవేదన చెందుతుందంటే, ఒక మనిషిని కోల్పోయిన బాధలు మేము ఉంటే మా మీద ఎందుకని ఇంత నీచానికి దిగజారారు, ఇంత దుర్మార్గానికి దిగజారారు? ఎంత దుర్మార్గం అండి. దాని మీద అలా ఈ మర్డర్, ఈ రక్తపు సొమ్ము దీన్ని బ్రతకటం కన్నా కష్టపడి బ్రతకటం మేరండి. అంతలా యూనిఫామ్లు వేసుకున్న మీరు ఇంత అవలీలగా మమ్మల్ని మోసం చేయడానికి దిగారంటే ఈ ఆధారాలు ఏమంటారు మరి? చెప్పండి. ఎవరు వీళ్ళు, ఎవరు పంపారు అనేది రావాలి. ఖచ్చితంగా ఈ విషయంతో పగడాల ప్రవీణ్ కుమార్ గారికి సత్సాక్ష్యం ఉన్నదని దేవుడు నిరూపించి ఇప్పుడు ఇంకా అధికమైన మహిమ తెచ్చుకున్నారు. దేవుడు ఎంత పెద్ద కుట్రో చూడండి, ఎంత పెద్ద కుట్రో చూడండి. అంటే యాక్సిడెంట్గా చిత్రీకరించి, తాగుబోతుగా చిత్రీకరించి, పాస్టర్లందరూ ఇంతే, క్రైస్తవులందరూ ఇంతే, చెప్పేది ఒకటి చేసేది ఒకటని హైందవ సమాజంలో విషం నూరిపోయటానికి ఇప్పుడు దాకా ఆయన హైందవ సాహిత్యం మీద చేసిన బోధనలను అసత్యంగా చిత్రీకరించడానికి చేసిన పెద్ద కుట్ర. చనిపోయింది ఒక దళితుడు, ఒక దళిత క్రైస్తవులు, దళిత సంఘాలు మాట్లాడి, మందా మాదే కృష్ణ, మనిషి జన్మ ఎత్తావు నువ్వు, వెళ్ళి నీ జాతిని అనగదొక్కిన వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుంటున్నావు నువ్వు. చిలువురి బాలాజీ టెంపుల్ ఒక పూజారి మీద దాడి జరిగితే వెళ్ళి వాళ్ళ కాలు నాకేవు కదా, వాళ్ళ సంఖ నాకేవు కదా. మందా మాది కృష్ణ గారు, ఒక దళితుడు చనిపోయాడు, ఎస్సీ కాదా ఆయన? ఓహో, నువ్వు ముందుగా బేరం కుదిరించుకున్నావు వాళ్ళ దగ్గర. చీ, ఇంత నీచపు వాళ్ళు ఉండబట్టే ఈ జాతిని తొక్కుతున్నారు. మాకు దేవుడు ఉన్నాళ్లే, ఈ జాతి కుక్క, జాతిని అడ్డం పెట్టుకొని జాతిని మోసం చేసే ఊర కుక్కలు మా పక్షాన మొరిగినా మొరగకపోయినా దేవుడున్నాడు, మాకు దేవుడున్నాడు. నిజమైన దళితులు మా పక్షాన్ని నిలబడ్డారు. డూప్లికేట్ దొంగ దళితులు మా పక్షాన లేరు, నిజమైన వాళ్ళు మా పక్షాన ఉన్నారు. కాబట్టి పగడాల ప్రవీణ్ కుమార్ గారి గురించి ఇంకెన్ని క్రియేట్ చేసినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మేము రుజువులు చూపిస్తాం. పోలీసు వారు చేసిన మోసాలకి, దగాలకి, ఈ లంచగొండి పనులకి మేము ప్రతిదీ ఆధారాలు చూపించాం. ఇంకా రేపేం చేస్తారో చూద్దాం. ఇది ఆగదో, మేము ఆగని 365 రోజులు ఇది జరుగుతూనే ఉండిద్ది. మా ఉద్యమాలు జరుగుతుంది. మతోన్మాదన నాశనం చేయాలి, దానికోసం మేము ఎంత దాకైనా ప్రాణత్యాగాలు చేస్తాం. మా దేశం కొరకు ప్రాణత్యాగాలు చేశారు, దేశాన్ని సాధించుకున్నారు. ఈ మతోన్మాదులు నాశనం చేయడం కోసం మా ప్రాణాలను ఒడ్డైనా సరే శాంతియుతంగా పోరాడతాం. మతోన్మాదాన్ని అంతం చేసి నాశనం చేసి ముందుకెళ్తాం. గౌరవ డీజీపీ గారు ఈ విషయం స్పందించి ప్రతి పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలి. నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రతి పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలి మీరు, లేకపోతే మచ్చ అని నేను తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు, దైవాశీస్సులు. ఈ వీడియో ఒకసారి మళ్ళీ అప్లోడ్ చేస్తారా? చేస్తారు.